ఇంకా జాతకాలు అడక్కండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతివాడికి జాతకం మీద ఉన్నంత క్యూరియాసిటీ ధర్మం మీద లేదు. ధర్మం తప్పితే జాతకమేం పనిచెయ్యదు, గుర్తుపెట్టుకోండి. కర్మను తెలిపేదే జాతకం. కర్మ గతిని తెలుసుకోవటంకు మాత్రమే జాతకం. రోగాన్ని ఎలాగైతే నిర్ధారణ చెయ్యటానికి డయాగ్నోస్ టెస్ట్లు చేయించుకుంటారో, జాతకం కూడా డయాగ్నోస్ అంటే జస్ట్ నిర్ధారణ చేస్తుంది. ఈ దోషం ఉంది లేదు, దోషాన్ని పోగొట్టడానికి జాతకం పనికిరాదు. ధర్మం, సత్యం, ఈ రెండింటి మీదనే నీ జీవనం ఆధారపడ్డది. ఈ రెండు తప్పావు, సర్వనాశనం. కాబట్టి వ్యాస వాల్మీకులు పెద్దగా దీన్ని ఫోకస్ చేయలే. ప్రతి చిన్న విషయానికి భయపడేటువంటి ఈనాటి సమాజాన్ని ఎంతో చైతన్యవంతం చెయ్యవలసిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, మూఢం భయం. మనం మూఢత్వంలో పడకుండా ఉండటానికే మూఢం తప్ప, ఈ మూఢం మరల తిరిగి మనను మూఢంలో పడవేస్తే ఇంకెందుకు? కాబట్టి భయపడకండి. ఇక మూఢం అంటే ఎవడో అడిగాడు, స్వామి మూఢం వచ్చింది, గడ్డం గీసుకోవచ్చని దుంపతెగా. ప్రతి దానికి మూఢం. ఏమిటి మూఢం? మౌఢ్యం. శుక్రుడు అస్తంగతుడై అవ్వడం వల్ల శుక్రమౌఢ్యం. అంతే. ఎప్పుడు కూడా గురువు కానీ శుక్రుడు కానీ, ఇది జ్యోతిష్ శాస్త్రం, ఈ గురు శుక్రులు అస్తంగతులు అవుతారు అంటే ప్రభావం తగ్గుతుంది భూమి మీద. గురు శుక్రులు చాలా కీలకమైనటువంటి గ్రహములు. గురువు బుద్ధికారకుడు, శుక్రుడు కలత్రకారకుడు. కాబట్టి శుక్ర ప్రభావము ఈ భూమి మీద తగ్గినప్పుడు పెళ్లిళ్ళు కనుక చేసుకుంటే అనురాగము కొంత తగ్గవచ్చు, భార్యాభర్తల మధ్య అనుబంధములు తగ్గవచ్చు. అసలే ఉన్నయా లేనట్టుగా ఉన్నటువంటి ఈ బంధాలలో ఎందుకు అని పెళ్లిళ్ళు మానేశారు తప్ప ఇంకా అన్ని పనులు మానేయటానికి మూఢం కాదు. ఇంకొక ఆయన ఫోన్ చేసి అడుగుతున్నాడు పొద్దున్నే, మీరు మూఢంలో ఎలా పెట్టారండి మహాభారతం అని. అంటే నీలాంటి వాడి మూఢత్వాన్ని పోగొట్టడానికే పెట్టాను అని నేను చెప్పాను. ఆన్సర్ వెంటనే వస్తుంది కదా. మహాభారతానికి మూఢమేమిటి? పిచ్చి కాకపోతే మూఢంలోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మూఢం కోసం మేము సంవత్సరమా ఎదురు కూడా పెట్టి, నేను ఆ చంద్రశేఖరు, మా కుమారు, వీళ్ళందరూ కూడా. ఎందుకు అంటే ఈ రెడ్డి ఫంక్షన్ హాల్ ఖాళీ ఉంటుంది, ఎవడు మా జోలికి రాడు. మూఢంలోనే కదా. మూఢం వచ్చింది మానవ జాతిని మౌఢ్యంలో వెయ్యకుండా ఉండటానికే మూఢము, గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఎక్కువ ఆలోచించకండి. గ్రహాలు, నక్షత్రాలు, పొద్దున్న లేస్తే ఇదే వద్దు. భగవత్ భావన, ధర్మాచరణ. ఉదయం లేస్తే ఈరోజు నా వల్ల ఎవ్వడూ ఇబ్బంది పడకూడదు, ఎవ్వడి మనస్సును నేను గాయపరచకుండా ఉండాలి, ఎవ్వడి మీద ఆధారపడకుండా బ్రతకాలి, జరిగితే నా వల్ల మేలు జరగాలి, లేకపోతే నష్టం మాత్రం జరగకుండా ఈరోజు గడవగలిగితే ఈ రోజు నా జీవితంలో అత్యుత్తమమైనటువంటి రోజు. అంతే. పొద్దున లేచి ఎవడి కొంప ముంచాలి, ఎవడి సంపాదన తీసుకోవాలి, ఎవడి మీద అన్యాయం చెయ్యాలి, ఎవడి ఇంట్లో దంపతులను విడగొట్టాలి, ఏ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలి అనేటువంటి మందర బుద్ధులు కలిగినటువంటి వాళ్లకు జీవితం సర్వనాశనం త్వరలోనే అవబోతోంది. కాబట్టి మంచి ఆలోచించండి, మంచి మాట్లాడండి, మంచి గురించి మాత్రమే చర్చించండి. ఇవేమీ లేకపోతే కళ్ళు మూసుకొని మౌనంగా మాట మాట్లాడకుండా చక్కగా రామనామం జపం చేసుకుంటే మన జీవితం బాగుంటుంది. అది